ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి దండం పెట్టి చెబుతున్నా, నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నీ జీవితం చక్కగా ఉండడానికి ఒక గొప్ప చక్కని దారిని నేను చూపించబోతున్నాను. ఇది ఒక గొప్ప మార్గమని చెప్పుకోవచ్చు బిడ్డ. నమ్మితే వెంటనే ఇది విను. జీవితం ఎంతో సంతోషంగా అద్భుతంగా ఉంటుంది. విను బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో, ఆ మంచి గొప్ప దారి ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, బాధలతో మునిగిపోయినావు కదా, అందుకే చెబుతున్నానమ్మా. నేను ఊరికే చెప్పడం లేదమ్మా. నువ్వు ప్రతిరోజు నా మాటల్ని లెక్క చేయకుండా నువ్వు నీ బాధే అనుకుంటూ ముందుకు వెళ్తున్నావు. అందుకే ఈరోజు కేవలం నీకోసం దండం పెడిచి చెప్తున్నా బిడ్డ. ఆర్థిస్తున్నా అమ్మా. శ్రద్ధగా నీ సాయి చెప్పేది 2 నిమిషాలు విను బిడ్డ. నీ జీవితం బంగారంలా మారడానికి ఒక బంగారం లాంటి ఒక మంచి వార్తను కూడా తీసుకొచ్చాను. ఎంతలే అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను తల్లి. పంచభూతాలతో కూడిన ఈ శరీరం నశించాల్సిందే. కానీ తల్లి, అందులో ఉన్న ఆత్మ అనేది దైవం సొంతం. అవునమ్మా, శరీరం మాత్రమే నశిస్తుంది. చెడిపోకుండా పరిపూర్ణమైనది ఆత్మ మాత్రమే అని గుర్తుపెట్టుకో. ఆ పరిపూర్ణమైన నిజమనేది సాయి అనే దైవ వస్తువు. ఆ సాయినాథుడు వాక్కు బిడ్డ ఇది. శ్రద్ధగా వినమ్మా. ఎంతలే అని అనుకోవద్దా తల్లి. నిర్లక్ష్యం చేయకుండా విను. ఈరోజు నువ్వు ఒక సంతోషకరమైన మనసుతోనే ఉన్నావు కదా బిడ్డ. తెల్లవారినప్పటి నుంచి ఈ పగలు మొత్తం నీకోసమైనది అనే నమ్మకం అనేది నీకు ఇంకా కొంచెమైనా ఉంది కదా. ఆ సంతోషం అలానే ఉండు నీ తల్లి. ఇక ఈ రోజంతా కూడా సంతోషంగా ఉంటావు. గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు ఎన్ని సమస్యలున్నా సరే పొద్దున నిద్ర లేవగానే సంతోషంగా నవ్వుతూ లేగిసావు అంటే ఇక ఆ రోజంతా నువ్వు ఎన్ని కష్టాలనైనా సరే సులువుగా దాటేయగలవు. కొండంత కష్టాన్నైనా సరే ఘోరంతగా చేసి నువ్వు వాటి నుంచి సులువుగా బయటపడతావు. ఆ రోజంతా సంతోషంగా ఉంటావు. అవును బిడ్డ, ఇది నేను ఊరికే చెప్పడం లేదు. ఒక్కసారి ప్రయత్నించి చూడు. ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. నేను చెప్పేది ఏది కూడా ఎప్పుడు కూడా తప్పు కాదమ్మా. నువ్వు ఇప్పుడు నిద్ర లేచావా? నా మాటలు విన్నావు కదా. ఇక లేచినప్పటి నుంచి అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉండు. అంతా కూడా నీకు సంతోషంగా కూడా, మనసు కూడా చాలా తేలికగా ఉంటుంది, కుదుట పడుతుంది. అలానే నువ్వు ఏ పని చేయాలన్నా సరే అందులో ఖచ్చితంగా నీకు విజయం అనేది వస్తుంది. అవునమ్మా, ఏ సమస్యలు అడ్డంకులు లేకుండా ఈరోజు నువ్వు ఎదురు చూసే ఒక మంచి రోజుగా నీకు నిలిచిపోతుంది తల్లి. ఇదిగో ఆ కారణంగానే కదా ఈ ఉదయాన్నే ఈ సత్యవాక్కుని నువ్వు వినగలుగుతున్నావు. ఈ శక్తివంతమైన వాక్కుని ఓపికగా చివరి వరకు పూర్తిగా వినమ్మా. నీ సాయి తండ్రి వాక్కు ఎంతో శక్తివంతమైనది అని నువ్వు కూడా తెలుసుకోబోతున్నావు. అవును బిడ్డ, ఇప్పుడు నువ్వు నీ చుట్టూ జరిగే విషయాలు మాత్రమే ఆలోచిస్తున్నావు కదా. కానీ తల్లి, నువ్వు చూడలేని పనుల గురించి నేను నీకు చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నది నిజమేనమ్మా. నిన్ను పడగొట్టాలని, కిందకి లాగేయాలని నీ తోటివారు ఎదురు చూస్తున్నారు కదా. అయినా సరే నిన్ను అలాంటి వాళ్ళ నుంచి నేను రక్షించుకుంటాను. నువ్వు నా బిడ్డవి. నువ్వు కింద పడిపోకుండా భద్రంగా నేను పట్టుకుంటానమ్మా. ఎవరైతే నిన్ను ఏడిపించాలని ఆతృతగా ఉన్నారో వాళ్ళందరినీ నేను చూసుకుంటాను కదా. వాళ్ళ ఆటలు ఏవి కూడా నేను అస్సలు సాగనివ్వను. నీ చుట్టూ జరిగే వాటికి బదులు అస్సలు మాట్లాడకమ్మా. నవ్వుతూ ఉండు. నీ కష్టాలు మాత్రమే కాదు తల్లి, నీ కష్టాలకు కారణమైన వాళ్ళని కూడా నువ్వు పొరపాటును కూడా తలుచుకోవద్దమ్మా. ఒక్కటి చెప్పనా బిడ్డ, గుచ్చే సూదితో వాదన పెట్టుకుంటే ఆ బట్టలకే అందం పోతుంది. అలానే తల్లి, కొన్ని గాయాలు మనల్ని బాధ పెడతాయని తెలిసినా సరే వాటిని సంతోషంగా నువ్వు తీసుకోగలగాలి. అప్పుడే కదమ్మా నువ్వు ఆనందంగా ఉండగలవు. నువ్వు ఎవరికి కూడా ఎప్పుడూ కూడా సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఈ కాలం అనేదే అన్నిటికీ సమాధానం చెబుతుంది. కాస్త ఓపికతో ఉంటే చాలు. ఎవరైతే విర్రవీగుతున్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం దొరుకుతుంది. మోసపోయిన వారికి ఒక మంచి దారిని, మోసం చేసిన వాళ్ళకి ఒక మంచి ముగింపును కూడా ఇస్తుంది ఈ కాలం అనేది. అవును బిడ్డ, నమ్మకాన్ని నమ్ముకున్న వారికి ఈ కాలం ఒక మంచి దారి చూపిస్తుంది. అందుకే నీకోసమే ఒక మంచి దారిని
తీసుకురాబోతున్నాను. నీ జీవితంలో ఇక కష్టాలు కొన్ని రోజులేనమ్మా. అతి కొద్ది రోజులలోనే ఆ కష్టాలను కూడా కాలం అనేది పూర్తిగా పోగొడుతుంది. ఈ ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు నీ మనసులో పెట్టుకుంటే ఏదైనా సరే నువ్వు సులువుగా దాటి బయటకు వచ్చేస్తావమ్మా. నీకున్న సమస్యను చూసి చూసి భయపడకు బిడ్డ. ఎప్పుడూ కూడా కొండను చూసి ఆశ్చర్యపడకు. ఎందుకో తెలుసా? అంత పెద్ద కొండపైకి నువ్వు ఎక్కావు అంటే అది నీ కాళ్ళ కిందే కదా ఉంటుంది. ఈ విషయం మర్చిపోకు. ధైర్యం నీదైతే జయం నీ సొంతం. అలాంటి ఆ జయం నీ సొంతం చేయాల్సిన బాధ్యత నీ తండ్రిగా నాదే కదా. ప్రశాంతంగా పారుతున్న నదిలా అంతా మంచే జరుగుతుంది అని మంచే చేస్తూ ఉండు. మంచినే తలస్తూ ఉండు. నీకు అంతా శుభమే జరుగుతుంది. చెడు లాంటి వాటిని అన్నిటినీ కూడా తీసి పక్కన విసిరిపడేసేమ్మా. నా సాయి ఉన్నారు కదా, నాకెందుకు భయం అని నమ్మితే చాలు. నేను నీకు దగ్గరవుతాను. ఎప్పుడూ కూడా నీకు ద్రోహం చేసిన వాళ్ళకి చెడు తలపెట్టాలని అస్సలు ఆలోచించకు. అసలు ఆ మాటని కూడా తలుచుకోకు. కాలానికి పూర్తిగా అతన్ని అప్పగించేసేయి. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు చాలు. ఎందుకో తెలుసా బిడ్డ? కాలం కన్నా కూడా ఎక్కువ ప్రతీకారం తీర్చుకోవడం, బుద్ధి చెప్పడం ఈ లోకంలో ఎవ్వరి వల్ల కుదరదు. ఎందుకంటే ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది ఎవ్వరూ నన్ను చూడడం లేదులే అని ఎన్నో తప్పులు చేస్తున్నారు. కానీ కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నీ చూస్తుంది. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చే తీరుతుంది. కాస్త సమయం పడుతుంది అంటే ఎవరు చూడడం లేదులే అని తప్పులు చేసి ఈరోజు ఎదగవచ్చు. కానీ ఏదో ఒక రోజు కాలం అనేది అమాంతం కిందకి తొక్కేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. నీకు ఏది నచ్చదో, ఎవరు నచ్చరో వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపో. అది స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా సరేనమ్మా. వారు నీకు చేసిన దాన్ని తలుచుకొని బాధపడకు. దానివల్ల నీకు కష్టమే కదా. ఎవ్వరికీ తెలియకుండా నువ్వు పెట్టే కన్నీరు నాకు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది బిడ్డ. నేను అన్నీ చూస్తున్నానమ్మా. జీవితం అనేది చాలా అందమైనది. బాధో కష్టమో నష్టమో ఏదైనా సరే ఎదిరించి నిలబడడం నేర్చుకో. అప్పుడు నువ్వు ఊహించని సంతోషం స్వయంగా నీ వాకిట్లో నీ కోసం ఎదురు చూస్తుంది. నీ బాబాని నేను మాటిస్తున్నానమ్మా. నువ్వు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఉంటూ నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగి నీ చేతి నిండా సంపాదనతో నిండు కుండలా నీ జీవితాన్ని జీవించబోతున్నావు. ఇక నీ కష్టాలన్నీ కూడా తీరిపోయి అవి ఇష్టాలుగా మారబోతున్నాయి. నువ్వు ఎదురు చూస్తున్నవన్నీ కూడా నీ దగ్గరికి వస్తున్నాయమ్మా. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు బిడ్డ. అన్నిటినీ కూడా నేను చూసుకుంటాను కదా. అన్నిటినీ నేను చక్కబెడతాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.